వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమే తేల్చేసిన జన్మత్ పోల్. కడపలో లోక్సభ స్థానంలో అవినాష్ రెడ్డి 3వ స్థానానికే పరిమితం. ప్రధాన పోటీ కూటమి అభ్యర్థి షర్మిల మధ్యే. ఏపీలో మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి జనం బిగ్ షాక్ ని ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరాజయం ఖాయమన్న విషయాన్ని ఇప్పటికే జాతీయ రాష్ట్ర స్థాయిలోని ప్రముఖ సర్వేలన్నీ కుండబద్దలు కొట్టేశాయి. మెజారిటీ సర్వేలు వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 30 నుంచి 35 స్థానాలు దక్కే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ సంఖ్య తగ్గే అవకాశం ఉందని సర్వేలన్నీ అంచనా వేశాయి. ఇక తాజాగా జన్మత్ పోల్ సర్వే అయితే వైసీపీకి విపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని తేల్చేసింది. జన్మత్ పోల్ సర్వే వైసీపీకి ప్రతిపక్ష హోదా కష్టమేనని పేర్కొంది. 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత పాలన సాగించారని, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కూడా కనిపించడం లేదని, జగన్ పాలనలో సమాజంలోకి ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని సర్వే ఫలితాలను బట్టి తేటతెల్లమవుతోంది. ఇక జగన్ అస్తవ్యస్త అరాచక పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, అన్ని వర్గాల వారు ఏకతాటిపైకి వస్తూ వైసీపీ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారని జన్మత్ పోల్ తన సర్వే ఫలితం స్పష్టం చేసింది. జన్మత్ పోల్ సర్వే పేర్కొన్న మేరకు వైసీపీ గ్రాఫ్ ఏపీలో రోజురోజుకు పడిపోతోంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజాదరణ కరువైంది. వైసీపీ కార్యకర్తలు సైతం బస్సు యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక జన్మత్ పోల్స్ సర్వే ఫలితాల ప్రకారం ఏపీలోని 175 శాసనసభ స్థానాల్లో అత్యధిక స్థానాలు కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 3 పార్టీలు సీట్ల పంపకాల ప్రక్రియ, అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. 3 పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర్లు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. వీరి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఇందులో 110 నుంచి 115 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని జన్మత్ పోల్స్ సర్వే పేర్కొంది. జనసేన పార్టీ అభ్యర్థులు 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా 17 నుంచి 19 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తారని, బీజేపీ పోటీ చేస్తున్న 10 స్థానాలకు గాను 2 నుంచి 3 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని జన్మత్ పోల్స్ సర్వే ఫలితాల్లో తేలిపోయింది. ఇక అధికార వైసీపీకి ఘోర పరాభవం తప్పదని జన్మత్ పోల్స్ సర్వేలో స్పష్టమైంది. వైసీపీ 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపింది. అయితే వైసీపీ అభ్యర్థులు కేవలం 15 నుంచి 18 స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నట్లు జన్మత్ పోల్స్ సర్వే పేర్కొంది. దాంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని స్పష్టమవుతోంది. పోలింగ్ సమయం నాటికి వైసీపీ గ్రాఫ్ మరింతగా పడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాస్తవానికి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీకి రాయలసీమ ప్రాంత ప్రజలు గట్టిగా మద్దతునిచ్చారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో అయితే రాయలసీమ జిల్లాలో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలకు అధికారం మత్తు తలెక్కడంతో ప్రజా సమస్యలను మరచి ప్రశ్నించున్న వారిని హింసించడం మొదలుపెట్టారు. దాంతో వైసీపీ ప్రభుత్వంపై రాయలసీమ ప్రాంత ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు వివేకానందరెడ్డి హత్య, వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీలో ఉండటం, చంద్రబాబు సీఎంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ప్రజల నమ్మకం, ఇలా అన్నీ కలిసి ఇప్పటికే సీమలోని మెజారిటీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ఓటమిని ఖరారు చేసేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని, వైసీపీ 3వ స్థానానికి పడిపోవటం ఖాయమని జన్మత్ పోల్స్ సర్వేలో తేలింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా చర్చించుకునే స్థానం కడప ఎంపీ స్థానం. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు.
అవినాష్ రెడ్డికి పోటీగా సీఎం జగన్ సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఇప్పటి వరకు అంతా భావిస్తున్నారు. అయితే అవినాష్ రెడ్డి షర్మిలకు పోటీ ఇచ్చే పరిస్థితి లేదని జన్మత్ పోల్స్ సర్వే పేర్కొంది. కడప పార్లమెంటు నియోజకవర్గంలో అవినాష్ రెడ్డి 3వ స్థానంలో ఉంటారని, ప్రధాన పోటీ వైఎస్ షర్మిల కూటమి అభ్యర్థి మధ్య ఉంటుందని జన్మత్ పోల్స్ సర్వే చెప్పింది. ఇక వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థలు సైతం అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో కీలక నిందితుడిగా చెబుతున్నాయి. అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగిస్తున్నాడని ఆయన చెల్లెళ్ళు షర్మిల, వివేక కుమార్తె సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. వివేక హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారని కడప లోక్సభ నియోజకవర్గంలోని మెజారిటీ శాతం ప్రజలు నమ్ముతున్నారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ ఓటు బ్యాంకు అధిక శాతం వైఎస్ షర్మిలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. దాంతో కూటమి అభ్యర్థి వర్సెస్ షర్మిల మధ్య హోరాహోరీ పోటీ ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని జన్మత్ పోల్స్ సర్వే సంస్థ స్పష్టం చేసింది. మొత్తానికి ఇన్నాళ్లు వైసీపీకి కంచుకోటుగా ఉన్న కడపలోనూ ఆ పార్టీకి ఎదురుగాలి తప్పదని ప్రముఖ సర్వేలన్నీ తేల్చేస్తున్నాయి.